అడ్రసింగ్ సబ్నెటింగ్ IPv4 ఈజ్ ఈక్వల్స్ టు 32 బిట్. ఇప్పుడు 32 బిట్ అంటే లైక్ 4294967296 ఇన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫస్ట్ బిట్ ఫిక్స్డ్ అంటే 0 అనేది ఫిక్స్ అయిందనుకో, క్లాస్ ఏ 2 power 31 50% మొత్తం క్లాస్ ఏకే వెళ్ళిపోద్ది. తర్వాత నెక్స్ట్ బిట్ 1 0 అంటే ఇప్పుడు క్లాస్ బీకి మిగతా 25% వెళ్ళిపోద్ది, అంటే 25% వెళ్ళిపోద్ది. తర్వాత క్లాస్ సి దీనికి ఇంకో బిట్ ఫిక్స్ అయితే 2 power 29 బిట్స్ వస్తాయి. అండ్ క్లాస్ డి దీనికి ఇంకో బిట్ 110 ఇట్లా 4 బిట్లు ఫిక్స్ అయితే క్లాస్ డి వస్తాయి. క్లాస్ ఈలో అన్ని బిట్లో 0 ఉంటుంది కదా, ఈ క్లాస్ ఈలో 0 ఉండదు, 1 ఉంటుంది. కానీ దీని ముందర ఉన్న క్లాస్కి ఎన్ని బిట్స్ అన్నీ ఉంటాయి, 2 power 28. ఫస్ట్ది క్లాస్ బిట్ 50% వస్తుంది, 2 power 31 IP అడ్రసెస్ ఉంటాయి. సెకండ్ది క్లాస్ బి 25% వస్తుంది, 2 power 30 IP అడ్రసెస్ ఉంటాయి. తర్వాత క్లాస్ సి 2 power 29 IP అడ్రసెస్ ఉంటాయి, 17.5% ఫిక్స్ అవుతాయి. తర్వాత క్లాస్ డి 6.25% ఉంటుంది, 2 power 28 IP అడ్రసెస్ ఉంటాయి, 110 బిట్స్ ఫిక్స్ అయి ఉంటాయి. అండ్ క్లాస్ ఈ 2 power 28 సేమ్ 2 power 28 ఉంటుంది, 6.25% ఉంటుంది. క్లాస్ డి క్లాస్ ఈ రెండు 6.25% ఉంటాయి. ఇదిగో క్లాస్ ఏకి ఒకటి ఫిక్స్ అవుతుంది కాబట్టి 50% ఆక్యుపై చేస్తుంది. క్లాస్ బీకి 2 బిట్స్ ఫిక్స్ అయి ఉంటాయి కాబట్టి 25% ఆక్యుపై చేస్తుంది. క్లాస్ సికి 3 బిట్స్ ఫిక్స్ అయి ఉంటాయి కాబట్టి 17.5% ఆక్యుపై చేస్తుంది. క్లాస్ డి క్లాస్ ఈ రెండు 4 బిట్సే. ఒక దానిలో 0 ఉన్నందుకు 6.25% ఆక్యుపై చేస్తుంది, ఇంకొక దానిలో 1 ఉన్నందుకు 6.25% ఈక్వల్గానే ఆక్యుపై చేస్తాయి. 0 or 1 లాస్ట్ రెండింటి లెంత్ 4 కాబట్టి 6.25%. ఒకదానికి 0 ఒకదానికి 1 కాబట్టి రెండు సమానంగా 6.25% ఆక్యుపై చేస్తాయి. ఓకే, ఫస్ట్ది క్లాస్ ఏ 0, క్లాస్ బి 10, క్లాస్ సి 110, క్లాస్ డి 110, క్లాస్ ఈ 111. క్లాస్ ఏ 50%, క్లాస్ బి 25%, క్లాస్ 3 17.5%, క్లాస్ డి 16.25%, క్లాస్ ఈ 6.25%. క్లాస్ డి క్లాస్ ఏ రెండు 6.25%. ఓకే, క్లాస్ ఏ 0 1 to 126 bits, that is equals to 2 power 31 number of IP addresses. Class B 10 128 to 191 2 power 30 number of IP address. Class C 110 192 to 223 2 power 29 number of IP addresses. Class D 110 224 to 239 2 power 28 number of IP address. Class E 111 to 240 to 255 2 power 28 number of IP addresses. ఫస్ట్ క్లాస్ ఏకి 2 power 31, తర్వాత క్లాస్ బీకి ఒకటి తగ్గుద్ది 2 power 30, క్లాస్ సికి ఇంకొకటి పవర్లో ఇంకొకటి తగ్గుద్ది 2 power 29, క్లాస్ ఈకి రెండింటికి సేమ్ తగ్గదు చూడు 2 power 28 2 power 28. ఇప్పుడు డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి క్లాస్ ఏ 220 డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి 3 ఉంటాయి చూడు, క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి. ఎందుకంటే మొత్తం 4 ఉంటాయి, ఫస్ట్ సెకండ్ 3, తర్వాత ఫస్ట్ దానిలో మొత్తం 1 ఫస్ట్ డిజిట్ ఒకటే 225, సెకండ్ దానిలో 2 ఫస్ట్ డిజిట్స్ 225.225, లాస్ట్ దానిలో లాస్ట్ 3 డిజిట్స్ 225.225.225.0. ఇది వచ్చేసి డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్. ఓకే, ఇవి IP అడ్రసెస్, ఇది డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్. ఓకే, అండ్ క్లాస్ ఏలో ఫస్ట్ 8 డిజిట్స్ ఫిక్స్డ్ నెట్వర్క్ ఐడి, మిగతావి హోస్ట్ ఐడీస్ 000 ఉన్నాయి కదా. తర్వాత క్లాస్ బీలో ఫస్ట్ 16 డిజిట్స్ ఫిక్స్డ్ 225.225, మిగతా 00 ఏవన్నా ఉండొచ్చు. సో 16 నెట్వర్క్ ఐడీస్ 16 హోస్ట్ ఐడీస్. క్లాస్ సిలో ఫస్ట్ 3 ఫిక్స్డ్ 24 నెట్వర్క్ ఐడీస్ 24 ఉన్నాయి కదా, ఫస్ట్ 24 నెంబర్స్ అవి నెట్వర్క్ ఐడీస్, తర్వాత 8 నెంబర్స్ అవి హోస్ట్ ఐడీస్. ప్రైవేట్ IP అడ్రసెస్ 10.0.0.0.02 10.255.255.255. ఫస్ట్ది ఏంటి అంటే అది క్లాస్ ఏ నెట్వర్క్. తర్వాత 16 క్లాస్ బి నెట్వర్క్స్ 172.16.0.0 172.31.225.225 16 క్లాస్ బి నెట్వర్క్స్.
తర్వాత 256 క్లాస్ సి నెట్వర్క్స్ అనమాట. 192.168.0.02, 192.168.255.255, 256 క్లాస్ సి నెట్వర్క్స్. ఓకే, తర్వాత ఇవి ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ అన్నీ. ఫస్ట్ది క్లాస్ ఏలో 2^7 -2 నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఎన్ని ఉంటాయి అంటే 126 నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. తర్వాత నెంబర్ ఆఫ్ హోస్ట్ పర్ నెట్వర్క్స్ 2^24 దట్ ఈస్ 2^24 167777214 హోస్టెస్ ఉంటాయి. 2^24 అని గుర్తుపెట్టుకో. తర్వాత క్లాస్ బీలో 2^14 ఉంటాయి, దట్ 16,384. 2^16 నెంబర్ ఆఫ్ హోస్ట్ పర్ నెట్వర్క్స్ వచ్చేసి 2^16 -2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 65,534 హోస్టెస్. క్లాస్ సి వచ్చేసి 2^21. 2^8 నెంబర్ ఆఫ్ హోస్ట్ పర్ నెట్వర్క్ వచ్చేసి 2^8 -2 దట్ ఈస్ ఈక్వల్ 254 హోస్ట్స్. నెంబర్ ఆఫ్ హోస్ట్ పర్ నెట్వర్క్స్ తగ్గుతుంటాయి క్లాస్ ఏ నుంచి క్లాస్ సికి. ఓకే, క్లాస్ ఈకి క్లాస్ డీకి నెంబర్ ఆఫ్ నో, అవి ఎన్ఓ అంటే నో, నేను స్పెషల్గా మెన్షన్ చేసిన ఎన్ఓ అంటే నోనే, నెంబర్ ఆఫ్ కాదు. నో నెట్వర్క్ ఐడీస్ అండ్ హోస్ట్ ఐడీస్ ఆల్ 28 రిమైనింగ్ బిట్స్ ఆర్ యూజ్డ్ డిఫైనింగ్ మల్టీ క్లాస్ అడ్రసెస్. ఇప్పుడు క్లాస్ డి వచ్చేసి నెట్వర్క్ ఐడీస్ హోస్ట్ ఐడీస్ అని ఏముండవు, అన్నీ మిగిలిన 28 ఉంటాయి. 28 వచ్చేసి మల్టీ క్లాస్ అడ్రసెస్ని డిఫైన్ చేయడానికి యూజ్ అవుతాయి. క్లాస్ ఈ దీనిలో కూడా నెట్వర్క్ ఐడి హోస్ట్ ఐడి ఉండదు. ఇట్ మెంట్ ఫర్ ఇవి రీసెర్చ్కి ఫ్యూచర్ పర్పస్కి యూజ్ అవుతాయి కాబట్టి సబ్నెట్ మాస్క్ ఏబీసీ ఉంటాయి, క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ ఏ ఉంటాయి అనుకుంటా ఇట్లా. తర్వాత ఇది ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కానీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. నోట్ ద ఐపీ అడ్రసెస్ 127.x.y.z is known as loopback addresses and it is used to check the self connectivity of loop back testing or inter process communication. లూప్ బ్యాక్ టెస్టింగ్ ఆర్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఓకే, కానీ ఇందులో రెండింటిని వాడడం. 127.0.0.0 స్టార్టింగ్ది, 127.255.255.255 లాస్ట్ది నాట్ యూజ్డ్ ఫర్ లూప్ బ్యాక్ టెస్టింగ్. ఇప్పుడు ఏ ఉంది ఇక్కడ క్లాస్ బి అడ్రసెస్. ఇందులో క్లాస్ బిది ఏంది, క్లాస్ బిలో స్టార్టింగ్ 10 అనేది ఫిక్స్డ్ అనమాట. ఇక్కడ ఉన్న అడ్రసెస్లో సిలో స్టార్టింగ్ 10 మాత్రమే ఫిక్స్డ్. సో అది క్లాస్ బికి సంబంధించింది. Find the invalid IP addresses from the following choices assuming the class full addressing scheme is followed. ఓకే, ఇది ఇన్వాలిడ్ ఏదన్నాడు, 255 నుంచి 255 రావాలి, ఇక్కడ 256 వచ్చింది, సో ఇది ఇన్వాలిడ్. అండ్ తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే చెప్పిలా 127.x.y.z. ఈ XYZలో ఏదైనా నెంబర్స్ రావచ్చు, అంటే ఏదైనా అంటే 0 to 125. 0 రాకూడదు, 255 రాకూడదు, ఈ రెండు అడ్రసెస్ రాకూడదు, మిగతావి ఏమైనా రావచ్చు. సో ఇక్కడ 127.100 అని వచ్చింది కదా, 100. సో ఇది యూజ్ అవుతుంది. ఒకవేళ మల్టిపుల్ క్వశ్చన్స్లో 127.000 అని వస్తే అది యూజ్ అవ్వదు అని రాయాలా, అలాంటివి క్వశ్చన్స్ టఫ్గా వచ్చినప్పుడులే. తర్వాత ద డాటెడ్ డెసిమల్ డెసిమల్. ఇప్పుడు ఇది డెసిమల్ హోస్ట్ ఐడి అనమాట. C2 2F1582 వీటిని 2గా డివైడ్ చేసుకోవాలి, అండ్ అవి చేస్తే 194 ఇట్లా వస్తుంది. సో దాంతో ఈజీగానే వచ్చేది. హెక్సాడెసిమల్ రెండింటిని డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ది 16^0 × 2, మళ్ళీ 16^1 × CK నెంబర్ వస్తుంది అంటే 12. సో 12 × 16^1, 12 × 16 ప్లస్ 2 × 16^0 అంటే 192 + 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 194. నెక్స్ట్ ఇది కూడా అలానే.